ఈ వీడియోలో మనము ఆపరేటర్స్ మాడ్యూల్లో లాజికల్ ఆపరేటర్స్ క్లాస్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ మనకి ఏం హెల్ప్ చేస్తాయంటే మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేసినాక ట్రూ ఆర్ ఫాల్స్ చేయొచ్చు అనమాట. బేసిక్గా ఒక్కోసారి ఎట్లయిపోతుంది అంటే ఒక్క కండిషన్ సరిపోదు. ఇట్లా ఇప్పుడు చూడు, ఇప్పుడు మన ఇండియాలో ఓటు వేయాలంటే వాడు ఏజ్ ఎంత ఉండాలి? గ్రేటర్ దెన్ 18 ఉండాలి. మరి వేరే దేశం వాడు కూడా ఏజ్ 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే వాడు కూడా ఓటు చేయొచ్చు మన దేశం అంటే చేయలేడు. వాడు ఇండియన్ సిటిజన్షిప్ అయితేనే చేయొచ్చు. సో ఇక్కడ నువ్వు ఏం వాడాలా? 2 కండిషన్లు వాడాలి. ఒకటి ఏజ్ గ్రేటర్ దెన్ 18 ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉండాలి. వాటితో పాటు వాడు ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి. సో ఇక్కడ మోర్ దెన్ 1 కండిషన్స్ యూజ్ చేయాలంటే అప్పుడు నువ్వు లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి. సో అట్లా మోర్ దెన్ 1 కండిషన్స్ యూజ్ చేసి రిజల్ట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని నువ్వు అట్లాంటి సినారియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. 3 లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఒకటి యాడ్, ఇంకొకటి ఆర్, అండ్ లాస్ట్ వన్ ఈస్ నాట్. అండ్ ఆపరేటర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుందంటే ఈ ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్, ఈ 2 కండిషన్లు ట్రూ అయితేనే అప్పుడు మనకి అవుట్పుట్ రిజల్ట్ ట్రూ ఇస్తుంది. ఓకేనా? వేరే ఆర్ కండిషన్స్లో ఇది ఒక్కటి ట్రూ అయినా చాలు. ఈ 2 కండిషన్స్లో ఒక్కటి ట్రూ అయినా అట్లీస్ట్ వన్ ఒకటి ట్రూ అయినా మనకు ఆన్సర్ అవుట్పుట్ ట్రూ వచ్చేస్తుంది. సేమ్ అట్లనే నాట్ అంటే ఏంటంటే నాట్ ఈక్వల్స్ టు అనమాట. నాట్ ఈక్వల్స్ టు అయినప్పుడు నాట్ని ఇట్లా రాస్తారు, నాట్. అప్పుడు కండిషన్ ఫాల్స్. ఇప్పుడు ఏ 7 డిక్లేర్ చేసినాడు, 7 నాట్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ 5 అన్నాడు. సో ఇట్స్ 7 5 గ్రేటర్ దెన్ 5 అంటే ప్రింట్ కండిషన్, అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అట్లా ఓకేనా? ఇక ప్రాబ్లమ్స్ చేద్దాం. వాడు మనకి టాస్క్ ఇచ్చిండు, గివెన్ ద వేరియబుల్ హైట్ ఇచ్చిండాడు మనకి. యు ఆర్ అలౌడ్ టు ఎంటర్ ద వాటర్ park only if the height is between 5 and 10. అప్పుడు బిట్వీన్ 5 and 5 ఉండాలంట. సో ఈ ఏదైతే హైట్ ఉంటుందో ఈ హైట్ అనేది ఎట్లుండాలా? బిట్వీన్ 5 and 10 అంటే ఎంత ఉండదు? హైట్ గ్రేటర్ దెన్ 5, ఇక్కడ అండ్ రాయాలి, అండ్ హైట్ లెస్ దెన్ 10. అట్లా కరెక్ట్ వచ్చింది చూడు. కానీ వాడు హైట్ ఎంత ఇచ్చిండు? ఇన్పుట్ 15 ఇచ్చిండు. ఈస్ నాట్ బిట్వీన్ ద 5 and 10, అందుకే మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. అండ్ 2 కండిషన్లు ట్రూ అయితేనే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడు, ఇట్స్ అవుట్ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఆఫ్ ఫాలోయింగ్ కోడ్స్ ఇప్పుడు నాట్ ఏ ఇస్ లెస్ దెన్ బి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? నాట్ కండిషన్ దానికి ఆపోజిట్, ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అనుకుంటున్నా. రాంగ్. ఎస్, దాని ఆపోజిటే ఉంటుంది నాట్ అంటే. ఇది ఎందుకంటే నాట్ దిస్ ఎక్స్ప్రెషన్ కన్సిస్ట్ నెగిటివ్ ఆపరేటర్. సో ఈ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ ఆపరేటర్ ఉంటుంది, నాట్ అప్లికేబుల్ ఫర్ ద రిజల్ట్స్. ఏ లెస్ దెన్ బి, అందుకే ఫస్ట్ ఆప్షన్ ఫాల్స్ అయితే మనకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. అందుకే ఒకవేళ ఏ లెస్ దెన్ బి పెట్టినాం అనుకో మనము, అది జస్ట్ బీట్ని చెక్ చేస్తుంది, ఫాల్స్ అని రోడ్. అందుకే నెగేషన్ ఆపరేటర్ ఉంటుంది కాబట్టి, అందుకే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు కూడా వస్తుంది అన్నమాట. దట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ టు ఫాల్స్. ఏది ఫాల్స్ ఇస్తుంది? ఇలా ఏదా ఫాల్స్ ఇస్తుంది? నాట్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఈజ్ లెస్ దెన్ ఇది అనుకుంటున్నాం.
టెన్ కంప్లీట్ 10 or 0. ఏది ఫాల్స్ ఇస్తుందా? ఇది ఫాల్స్ ఇస్తుంది ఎక్స్పోనెన్షియల్. ఆహా, ఇది ట్రూ ఇస్తుంది. 10 greater than 5, 5 less than 3 అంటే ఫాల్స్ ఇస్తుంది. ఆహా, అట్లా చెక్ చేయాలి. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చేసరికి 1 and 0. 1 and 0, both 1 and 0 కన్సిడర్ టు బి రెండు బూలియన్ వాల్యూస్ అనమాట. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. సో ఎప్పుడైతే అక్కడ లాజికల్ యాడ్ పెట్టినప్పుడు ఒక్కటి ఒక్కటి రెండు ట్రూ అయినప్పుడే ట్రూ వస్తుంది. ఒకటి ఫాల్స్ ఉన్నా ఫాల్సే వస్తుంది. సో ఒకటి ఫాల్స్ రావాలన్నాడు. సో ఇది 0, 1, 0 అనే బూలియన్ వాల్యూస్ అనమాట. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఇక్కడ 1 అన్నది ట్రూ లెక్క పనిచేస్తుంది, ఇంకా 0 అనేది ఫాల్స్ ఉంది. ఇక్కడ మిడిల్ ఏ ఆపరేటర్ పెట్టినాం? అండ్ ఆపరేటర్ పెట్టినాం. అండ్ ఆపరేటర్ రిజల్ట్స్ ఎప్పుడైనా ఫాల్స్ ఇస్తుంది. ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే రెండు ఇక్కడ 1 and 1 అంటే రెండు ట్రూ ఉన్నప్పుడే ట్రూ ఇస్తుంది. ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్స్ వస్తుంది. అందుకే ఇక్కడ దీని ఆన్సర్ ఇది. ఇప్పుడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కోడ్ అవుట్పుట్. సో x ఈక్వల్స్ టు 5, ప్రింట్ నాట్ x is greater than 5 and x is less than 10. అవుట్పుట్ ఏమొస్తుంది? x అనేది 5 కన్నా గ్రేటరా కాదు, మళ్ళీ x లెస్ దెన్ 10 లెస్ దెన్ 10 అంటే అవును. సో ఇక్కడ ఫాల్స్ వస్తుంది మనకి. ఈ రెండు కండిషన్ ఎవాల్వ్ చేస్తే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ నాట్ ఫాల్స్ కాబట్టి ట్రూ వస్తుంది అనిపిస్తుంది. అట్లా అర్థమైందా? నేను ఫస్ట్ ఈ బ్రాకెట్లు ఉన్నది ఎలివేట్ చేయి, నాట్ మర్చిపో. సో ఇక్కడ 5 అనేది గ్రేటర్, ఇక్కడ ఇచ్చింది 5 గ్రేట్ ఎక్స్ అనేది ఇంత 5 డిక్లరేషన్. సో 5 is greater than 5 కాదు, ఇక్కడ ఫాల్స్ వస్తుంది. మళ్ళీ 5 అన్నది లెస్ దెన్ 2, లెస్ దెన్ 10 అవును ట్రూఏ. ఫాల్స్ ట్రూ. మిడిల్ ఏ కండిషన్ ఉండే? అండ్ కండిషన్ ఉంది. అండ్ కండిషన్ ఏం చెప్పిన? ట్రూ రావాలంటే రెండు ట్రూ ఉంటేనే వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ట్రూ? సో ఇక్కడ మనకి ఈ బాక్స్లో మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఇక్కడ బయట ఏం పెట్టిండు? నాట్ పెట్టిండు. సో నాట్ ఫాల్స్, ఫాల్స్ కాకుండా ఇంకేం వస్తుంది? ట్రూ చేస్తుంది ఆన్సర్. అందుకే ఇట్లా వచ్చింది. Code problem. Given a character variable name, there is a special rule that shift down. You will get specific treatment if your name is C or A. Mana okay. If the name is A or C, false or true. అర్థమవుతుందా? నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఒకవేళ నేమ్ వేరియబుల్ లోపల ఏ అని ఉండొచ్చు. ఎట్లా చేయాలంటే దాన్ని ప్రింట్ కొట్టేసేసి నేమ్ డబల్ ఈక్వల్స్ టు ఏనది క్యాపిటల్ ఏ అని ఉండాలి. ఏ ఆర్ సి ట్రూ ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. నేమ్ డబల్ ఈక్వల్స్ టు సి ఫాల్స్. అట్లా అర్థమైంది కదా? వాడు ఏమంటున్నావు? ఎవరైతే షిఫ్ట్ అని ఉన్నవాడికి ఎవరైతే నేమ్ స్టార్ట్ ఏటోనైనా సీటోనో స్టార్ట్ అయినప్పుడు ట్రూ అని ప్రింట్ అయ్యి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్. అందుకే ఇక్కడ నేను కాలన్ ఏ అయినప్పుడు ఆర్ రెండిట్లో ఏదైనా సరే ఆర్ కండిషన్ ఇచ్చాడు. ఆర్ నేమ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రూ ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఏం డిక్లరేషన్? డి డిక్లరేషన్ కాబట్టి ఇట్స్ నాట్ ఎడర్ ఏ, ఇట్స్ నాట్ ఎడర్ సి. సో అందుకే ఇక్కడ ఫాల్స్ వచ్చిన అవుట్పుట్. ఇక్కడతో మన ఇంకోటి సీనియర్ బేసిక్ క్వశ్చన్ చూద్దాం. సో ఏంటిది? ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 10. ప్రింట్ ఏ ఇస్ లెస్ దెన్ అండ్ బి. అవుట్పుట్ ఏం వస్తుంటున్నాం? 5 is less than 10. అవును.
బి 5 ఇస్ 10 ఇస్ అవును. సో దీని ఆన్సర్ ట్రూ వస్తుంది. బికాస్ ఎందుకంటే ఏంటిది 5 లెస్ దెన్ సారీ 5 లెస్ దెన్ 10 ఈక్వల్స్ 10 వస్తుంది మనకి ట్రూ వస్తుంది. 3 and 3 అండ్ అంటే మనకి 10 లెస్ దెన్ 20 ఇది కూడా ట్రూయే. ఇది కూడా ట్రూయే. సో ఇది కూడా ఏమొస్తుంది మనకి ట్రూ వస్తుంది. ఒక ఇన్ అండ్ బోత్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ట్రూ. అందుకే మనకు అవుట్పుట్ ట్రూ వచ్చిందని రాయాలి. ఇంకొకటి ఈ పైథాన్లో ట్రూ అనేది ఇట్లా రాయదు, నువ్వు టీఆర్యు అని ఇట్లా అన్ని క్యాప్స్లో రాయదు. జస్ట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మీడియా అన్ని స్మాల్. టీఆర్యు ఫాల్స్ కూడా అంటే ఫస్ట్ లెటర్ ఒక్కటి క్యాపిటల్ ఉండదా, మీడియా అన్నిట్లో స్మాల్ ఉండాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకో, ఎర్రర్ వస్తుంది. కరెక్ట్ వచ్చింది అట్లా. ఇక్కడితో మన లాజికల్ ఆపరేటర్స్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము ఏమి ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివ్ చూద్దాం.